వాళ్ళ భవిష్యత్తులో ఇంప్రూవ్ కావడానికి సబ్జెక్ట్ మనం ఎప్పుడు నేర్చుకున్నాం? చదువు అయిపోతేనా లేదా మనకి ఇష్టం ఉంటేనా మనం నేర్చుకున్నాం. ఇప్పుడు పిల్లలకు అన్ని అవగాహన వస్తుంది, వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడతారు. సార్లు కూడా చాలా బాగున్నారు. మనం చదువుకునేటప్పుడు 2 సార్లు ఉన్నారు, ఏమి లేవు. ఏదో అప్పుడు రీకాటకు చల్లని గుడిలోనా అన్నం పెట్టి ఆదరించే అన్నపూర్ణ ప్రేమ, చీకటి తుంచి జ్ఞానం పంచే గురుని గుండె ప్రేమ. అన్నం పెట్టి ఆదరించే అన్నపూర్ణ ప్రేమ, చీకటి తుంచి జ్ఞానం పంచే గురుని గుండె ప్రేమ. రండి రండి సవినయ మనస్కులై, అతిథులై మా బడికి అంతరంగ స్నేహితులై.
4, 5, 6, 7, 8. Very good. Right. 1, 2, 3. One more count. 1, 2, 3. మీరు గతం వచ్చినప్పుడు ఇప్పటికి వచ్చినప్పటికీ స్టేజ్ చాలా డిఫరెన్స్ కనపడుతుంది మనకి. ఈ స్టేజ్ ఈ రూపం దాల్చడానికి మనకి పాఠశాలకు సహాయం చేసి తన వంతుగా స్టేజ్ నిర్మించినటువంటి మహేశ్వర్ రెడ్డి గారికి కూడా మా ఉపాధ్యాయ బృందం తరపున సహృదయంగా స్వాగతం పలుకుతున్నాం. ఉదయం నుండి మీ ఇంట్రెస్ట్ బూస్ట్ అవ్వాలి. మీ ఇంట్రెస్ట్ బూస్ట్ అయినట్టయితే ఆటోమేటిక్గా మీ పిల్లలు అభిప్రాయాలు వస్తే ఆ సర్టిఫికేట్ పెట్టి గవర్నమెంట్ జాబ్ పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది మంచో ఏది చెడో తెలియాలి. ఇవన్నీ తెలియాలంటే విలువలు అవసరం అనే ఉద్దేశంతో విలువల విద్య అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ని విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారి 7th A సెక్షన్ చాకి కొక్కలుతికి చికాకు పడచేసి మైల పుచ్చి లెస్స మడచినట్లు బుద్ధి చెప్పువాడు గృద్ధేనమయ విశ్వదాభిరామ వినురవేమ. బట్టలు ఉతికేవారు బట్టల కంటిన మురికి పోయేలాగా బాగా ఉతికి ఆరవేసి మడతలు పెడతారు. అలాగే బుద్ధి నేర్పే గురువులు మనలను మంచి దారిలో పెట్టడం కోసం శిక్షించిన మంచిదే కదా. తల్లిదండ్రిని తోడబుట్టిన వారిని అల్లరి పెట్టకూడదు. దాని వలన నీకు అపకీర్తి వస్తుంది. మంచి పేరు తెచ్చుకోవాలంటే మంచి నడవడికగా నడుచుకోవాలి. దాని గురించి ఈ పద్యం. తల్లిని తండ్రిని సహజల అల్లరి పెట్టెనను వారులు అలుగుచు నీపై నుల్ల. కన్న తల్లిదండ్రులను తోడబుట్టిన వారిని అల్లరి పెట్ట. ఎమ్మెల్యేగా మన పాఠశాల 10వ తరగతి విద్యార్థి రాజశేఖర్ ఎన్నిక కావడం మనందరి గర్వకారణం. కొరకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ రేపటి నుంచి అంటే డిసెంబర్ 6వ తేదీ నుంచి మార్చి 15వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆదివారాల్లో కూడా క్లాసెస్ మరియు పరీక్షలు నిర్వహించబడతాయి. నా నమస్కారం. మన పాఠశాలలో జరుగుతున్న ఈ మెగా పేరెంట్ సమావేశంకు స్వాగతం. మన స్కూల్ని ప్రధానోపాధ్యాయులు గారు, ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయునిలు ఎంతో కృషి చేస్తున్నారు. అందరికీ నా నమస్కారం. పిల్లలకి శుభాశీస్సులు. ఈరోజు వచ్చిన ఫండ్స్ వినియోగిస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్స్ కానీ, స్పోర్ట్స్ కానీ, పిల్లల ఎంకరేజ్మెంట్స్ కానీ, స్టడీలో కానీ ప్రతి ఒక్క విషయం ఇంట్రెస్ట్ కానీ స్కూల్లో 500 మంది పిల్లల్ని కంట్రోల్ చేస్తున్నారంటే మనం ఈ గురువులకు పాదాభివందనం చేయాలమ్మా. మన నైతిక విలువలు కూడా నేర్పించాలి. అలాంటిది మనము మేడం ఎంత కృషి పడుతుందో మేడం కూడా ఒక్కసారి ధన్యవాదంలో మన కృతజ్ఞత. సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాను. భద్రత కోసం నా గళాన్ని వినిపిస్తాను మరియు బాల్య వివాహ